తెలంగాణలో మోంతా తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, ములుగు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఇటు హైదరాబాద్లోనూ మోంతా ప్రభావం కనపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం మీద ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇటు హైదరాబాద్తో సహా ఇటు మిగతా జిల్లాలపైన కూడా ఈ రెయిన్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మోంతా తుఫాన్ ఎప్పుడైతే మొదలయ్యిందో బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది తుఫానుగా మారడం అంటే మొన్నటి వరకు వాయుగుండంగా ఉంది, ఈ తర్వాత ఇప్పుడు తుఫానుగా మారబోతోంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సడన్గా తుఫానుగా మారింది. ఇప్పుడు ఇది ఈ మోంతా ఏదైతే ఉందో దీని ఎఫెక్ట్ తెలంగాణ మీద పడింది. దాదాపు ఈరోజు 4 జిల్లాల మీద రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఇటు ఇంకో పక్క 8 జిల్లాల మీద ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాల మీద పూర్తిగా ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. అంటే అధికారులు కూడా దీని మీద మొత్తానికి అంటే ఖచ్చితంగా దీని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అనైతే మనకు తెలుస్తున్న విషయం. ఎందుకు అనంటే ఇప్పటికే చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్లో మేఘకృతమైన వాతావరణం ఉన్నప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు రావడం, అక్కడక్కడ భారీ వర్షాలు రావడం, అంటే మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా సంభవించాయి ఈ 24 గంటల్లో. అయితే దాదాపు నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన ఈ వర్షం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. కాబట్టి అధికారులతో పాటు ఇటు ఐఎండీ అధికారులు కూడా ఖచ్చితంగా దీని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశారు. ఒక పక్క జిహెచ్ఎంసీ కమిషనర్, ఇటు హైడ్రా కమిషనర్, అలాగే ఇటు మిగతా అధికారులతో పాటు ఐఎండీ అధికారులతో కూడా కూర్చొని మొత్తం రివ్యూ చేశారు. ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో ఎలాంటి లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే ఇటు ఎలాంటి ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఇలాంటివి ఏం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అని చెప్పేసి ఆల్రెడీ రివ్యూలో మాట్లాడారు. అలాగే ముఖ్యంగా ఏదైతే చెరువుల కుంటల దగ్గర ఇలా ఎవరు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రజల మీద ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పటికీ ఎక్కడ ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం అయితే రైతులకు వాటిల్లిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం, అలాగే ప్రజల్ని కలవడం, అలాగే అంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మరీ రివ్యూ చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే అంటే ప్రాణ నష్టం అయితే ఎక్కడ వాటిల్లకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఆస్తి నష్టం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే మాత్రం దాదాపు ఇప్పుడు ఈ ఏదైతే మొత్తం 249 మండలాలు, దాదాపు 1434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందికి ఈ తుఫాను ప్రభావం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్న విషయం. అందులో ముఖ్యంగా 293 మండలాల్లో 1696 గ్రామాల్లో వ్యవసాయ పంటలు నష్టపోయారు అని చెప్పేసి వ్యవసాయదారుల గురించి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా దాదాపు 1,40,40,00,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అని చెప్పేసి అధికారులు ఇచ్చిన లిస్టు ప్రకారం ఉంది. ఎందుకంటే సుమారు 11,000 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నది. అయితే 75,000 మంది రైతులకు నష్టం వాటిల్లింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఇటు అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు, అలాగే వ్యవసాయ శాఖ కూడా ఇలా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తున్నప్పటికీ ఇక్కడ రైతులకు సంబంధించి మాత్రం చాలా నష్టం అయితే జరిగింది అనే చెప్పుకోవాలి. దాదాపు 39 పశువులు చనిపోయినట్టయితే మనకు రికార్డులకు వచ్చింది. అంటే దాదాపు ఇప్పుడు 100 కోట్లకు దాకా నష్టం వాటిల్లింది రైతులకు సంబంధించి అని చెప్పేసి అయితే మనకు వస్తున్న సమాచారం. అంటే ముఖ్యంగా ఈ మోంతా తుఫాను ఖచ్చితంగా రాకాసి తుఫానే అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇది భావించాల్సిందే. ఎందుకంటే ఒక పక్క ఇటు మనం చూస్తూనే ఉన్నాము, ఒక పక్క రైతులు నష్టపోతూనే ఉన్నారు, ఒక పక్క అంటే ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం అయితే కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా రేపు ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నట్టయితే చెప్తున్నారు. అయితే మనకు రీసెంట్గా ఐఎండీ అధికారులతో మాట్లాడినప్పుడు మాత్రం ఇది ఒక 3 రోజులు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది అని అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు మనం హైదరాబాద్లోనే చూసుకుంటే దాదాపు నిన్న మొదలైన వాన ఎప్పటికీ పడుతూనే ఉంది. ఇంకా చిరుజల్లులు అక్కడక్కడ ఉన్నాయి. ఇటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇంకా లోతట్టు ప్రాంతాలైన కృష్ణానగర్, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ ఇవన్నీ జలమయమయ్యాయి. ఒక పక్క మలక్పేట్, అటు ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాలన్నీ
ఇప్పుడు వర్షం బారిన పడ్డాయి. అంటే ముఖ్యంగా అధికారులు ఎప్పటికప్పుడు ఇటు ప్రజలకి సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఒక పక్క వాహనదారులకు అంటే ట్రాఫిక్ జామ్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పక్క దాదాపు చిన్న వానకే మనకు ట్రాఫిక్ జామ్ పూర్తిగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 140 అని చెప్పేసి ఆల్రెడీ అధికారులు రికార్డ్స్ ప్రకారం వెల్లడించారు. దాని ప్రకారం చూసుకుంటే కూడా ఈ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం, అక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఉన్నప్పటికీ అక్కడ క్లియర్ చేస్తూనే ఇంకా ఒక పక్క ప్రజలకు ఇటు వాహనదారులకు ఇబ్బంది అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ ఉండడం, దాదాపు 1-2 గంటల సమయం పట్టడం వాళ్ళ డెస్టినేషన్ని చేరుకోవడానికి, ఇలాంటి సమస్యలు హైదరాబాద్లో అయితే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ మోంతా తుఫాను మాత్రం దాదాపు ఇటు వ్యవసాయ శాఖ, ఇటు వ్యవసాయానికి కావచ్చు, ఇటు పాడి పశువులకు కావచ్చు ఖచ్చితంగా పెద్ద నష్టమే వాటిల్లింది అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ ఇటు 2 రాష్ట్రాల సీఎంలు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఇటు కలెక్టర్ల మీద అలాగే సంబంధిత అధికారుల మీద బాధ్యతలు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా అంటే ప్రాణ నష్టం జరగకుండా చూసే బాధ్యత అయితే అధికారులదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ 2-3 రోజులు ఈ తుఫాను ఇంకా కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. అలాగే ఏదైతే ఈ మోంతా తుఫాను ఈ 2 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇది బలహీన పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇటు గాలుల విషయానికి వస్తే కూడా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈ రాకాసి గాలులు వస్తున్నాయి. అంటే ఎక్కడ మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి ఈ గాలుల ఎఫెక్ట్ని మనం చూడొచ్చు. అలా కాబట్టి ఖచ్చితంగా ఈ గాలులకు సంబంధించి ఇటు ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే వర్షం లేకపోయినప్పటికీ అక్కడక్కడ గాలులు కూడా చాలా పెద్దగా వీస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే ఈ తుఫాను బారిన పడతారు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కానీ బయటికి వెళ్లకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అధికారులు సూచిస్తూనే ఉన్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.